హాయ్ వ్యూవర్స్, ఈరోజు చేయబోతున్నటువంటి వీడియో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్స్ చాలా సులభంగా ఎకనామిక్ సబ్జెక్ట్లో ఎలా పాస్ అవ్వచ్చు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. మనకి చాలా తక్కువ క్వశ్చన్ నేర్చుకొని ఎక్కువ స్కోర్ చేయడం అనేది ప్లాన్ అనేది చేసుకోవాలి. మనకి ఈ ఇయర్ 2025 మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ రాసేటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా 10 మార్క్స్ ఏ క్వశ్చన్లు వస్తాయి, ఏ క్వశ్చన్లు మనం నేర్చుకోవాలి అని అంటే మనకి టోటల్గా వెయిటేజ్ ప్రకారంగా తీసుకుంటే 12 క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ అనేది ఉన్నాయి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఓన్లీ 7 క్వశ్చన్స్ అనేది నేర్చుకుంటే ఖచ్చితంగా 30 మార్కులకి అటెంప్ట్ చేయొచ్చు. మనం పాస్ అవ్వడానికి 35 మార్కులు వస్తే చాలు. కానీ 7 క్వశ్చన్స్ నేర్చుకుంటేనే 30 మార్కులు వస్తాయి. అవి 10 మార్క్స్. ఈరోజు 10 మార్క్స్ ఆ 7 క్వశ్చన్స్ ఏదనేది చెప్పబోతున్నాను. ఆ 7 క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్, ఫ్యూచర్స్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా అనేది ఒకటి మనకి కంపల్సరీగా రెగ్యులర్గా వచ్చేటువంటి క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. థర్డ్ ఇంపార్టెంట్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెబిట్నెస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంటే 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెగ్యులేషన్. ఫిఫ్త్ క్వశ్చన్, what are the merits and demerits of small scale enterprises. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనము 12th ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లానింగ్. నెక్స్ట్ లాస్ట్ 7th వన్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇండియా. కాజెస్ లేదా మన కాజెస్ అడుగుతాడు, కాజెస్ రీజనల్ ఇంబ్యాలెన్స్ అనేసి. ఈ 7 క్వశ్చన్స్ గాన మీరు నేర్చుకుంటే రాసేటువంటి మార్చిలో 2025 మార్చిలో రాసేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు 4 క్వశ్చన్లు అనేది వస్తాయి. 10 మార్క్స్ మనకి మొత్తం 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 5 క్వశ్చన్లో నుంచి మనకి ఖచ్చితంగా ఈ 4 క్వశ్చన్లు అనేది మనకి పబ్లిక్లో ఈ 7 క్వశ్చన్స్లోనే ఒక 4 క్వశ్చన్లు అనేది మనకి రావడం జరుగుతుంది. మనం రాయాల్సింది ఓన్లీ 3 క్వశ్చన్సే. ఇంకా మనకి ఒక క్వశ్చన్ అడిషనల్గానే ఉండడం అనేది జరుగుతుంది. అవి మనం అబ్జర్వ్ చేస్తే ఒకటి అనేది మనకి గ్యారంటీ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ అనేది గ్యారంటీ క్వశ్చన్. నెక్స్ట్ రెగ్యులర్గా అడిగేటువంటి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్వశ్చన్ కాజెస్ ఆఫ్ పావర్టీ అనేది. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెబిట్నెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ 12th 5-year ప్లానింగ్. లాస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ రీజనల్ ఇంబ్యాలెన్స్. ఈ క్వశ్చన్లు ఖచ్చితంగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ సెక్షన్లో 3 క్వశ్చన్స్ 30 మార్కులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం రాయగలుగుతారు. మీరు ఎన్ని ప్రీవియస్ మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేసుకున్నా కూడా అబ్జర్వ్ చేసుకోండి, ఈ 7 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం 3 or 4 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. ఇది 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు గన బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దానితో పాటు ఇంకా నలుగురికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.